హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ 30 days 30 వీడియోస్. లింగారెడ్డిపేట డే 26. ఈ టెంపుల్ వచ్చేసి రాజరాజేశ్వరి టెంపుల్. లొకేషన్ లింగారెడ్డిపేటలో ఉంది. మండల్ మనోహరాబాద్ వస్తుంది, జిల్లా మెదక్ వస్తుంది. మనకు తూప్రా నుంచి జస్ట్ 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూసి రండి. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఈ టెంపుల్ కాకతీయులు కట్టించినప్పటి టెంపుల్. చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చేరలేదు ఇంత కూడా. చూడండి అమ్మవారు కూడా చాలా బాగున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకునే ముందే కింద మనకు యాప చెట్టు కింద వీరభద్రస్వామి దర్శనమిస్తాడు. మన వీరభద్రస్వామిని దర్శనం చేసుకొని పైనకి ఎక్కాలి. గుట్ట పైనకి ఎక్కి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఏ మొక్కున్నా అవుతా అని ఇక్కడ విలేజ్ వాళ్ళు అంటున్నారు. సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుంటే సంతానం కూడా కలుగుతా అని ఇక్కడ విలేజ్ వాళ్ళు అంటున్నారు. చూడండి విగ్రహం ఎంత బాగుంది. అమ్మవారి ముంగట శివలింగం చూడండి, చాలా బాగుంది. ఇక్కడ కొంచెం మనం ముందుకు వచ్చిన తర్వాత మనకు ఆదిశేషుడు కూడా దర్శనమిస్తాడు. చూడండి ఆదిశేషుని విగ్రహము, పక్కనే గణపతి విగ్రహము, పక్కనే హనుమంతుని విగ్రహం స్వయం ఇక్కడనే వేస్తాడు. చూడండి మంచిగా విగ్రహాలు కూడా మంచిగా ఉన్నాయి. అప్పటి విగ్రహాలు ఇవి. చూడండి గుడి మాత్రం చాలా బాగుంది. చూడండి గుడి చెక్కు చెర్ల ఇంత కూడా చాలా అంటే చాలా బాగుంది. బయటకు వెళ్ళి చూసిన లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఈ వేప చెట్టు చూడండి, గుడి ముంగడ వేప చెట్టు మినిమం ఒక 30 years అవుతుండొచ్చు. వేప చెట్టు ఉండట చాలా బాగుంది. ఇక్కడ వేప చెట్టు కంప్లీట్గా రౌత్ పైన ఉంటుంది. దీనికి వేప చెట్టుకు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో ఏమో, కంప్లీట్గా రౌత్ పైన ఉంటుంది. చూడండి వేప చెట్టు కూడా చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ కూడా మస్తు ఉంది. టెంపుల్కి వచ్చే ముందు పచ్చడి వరిపాల మధ్యలోకి వెళ్ళి వస్తుంటే ఫీలింగ్ అయిపోయి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ కూడా మస్తు ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.